మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. నిన్న ప్రెస్ మీట్లో రాచమల్లి ప్రసాద్ రెడ్డి సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలో వివిధ జిల్లాలో జరిగే కోడి పందాలు గురించి చాలా బాగా చెప్పినాడు. కోడి పందాలు, జూదాలు, పేకాటలు, గుండాటలు, మద్యము అన్నిటి గురించి బాగా చెప్పినాడు. ఆయనకు ఆ విషయాల్లో బాగా పట్టునట్టుంది, నాకంత పట్టు లేదన్నమాట. చంద్రబాబు నాయుడు గారు ఇక చెడ్డ పేరు ఉంది, ఆయన కంటే ఎక్కువ చెడ్డ పేరు లోకేష్ గారికి ఉందని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వము, మంత్రులు, ఎమ్మెల్యేల ప్రోత్సాహంతో ఈ కోడి పందాలు ప్రధానంగా సర్కారు విధాలు జరుగుతున్నాయని చెప్పి 15,000 కోట్ల రూపాయలు డబ్బులు ఈ కోడి పందాలు, జూదాల్లో చేతులు మారినాయని చెప్పి ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రజలంతా కూడా కార్యక్రమం చెప్తా ఉంటే తెలుగుదేశం వాళ్ళు విలాసాల్లో తేలిపోతున్నారని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఒకటి అర్థం కావడంలే, అర్థం కాకే కాదు, తెలుసు, అన్నీ తెలుసు. ఇదేదో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 1.5 సంవత్సరంలోనే జరుగుతూ ఉన్నట్లు, ఈ రాష్ట్రంలో, దేశంలో మరొక చోట ఎక్కడ జరగనట్లు ఆయన తెలుగుదేశం ప్రభుత్వము కోర్టులో, పోలీసులో ఆపనట్టు మాట్లాడుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు జరగలేదా? అక్కడ స్వయంగా మంత్రులే దాంతో పాల్గొనేటువంటి విషయం తెలియదు ఆయనకు. 2019 నుంచి 24 వరకు అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కోడి పందాలు, పేకాటలు, గుండాటలు అవన్నీ జరగలేదా? అది వినోదమైన, సాంఘిక దురాచారమైన, లేకపోతే జంతువుల యొక్క ప్రాణానికి సంబంధించిందైనా కూడా దాన్ని కేవలం ప్రభుత్వాలే అరికట్టలేవు, కోర్టు తీర్పులు అరికట్టలేవు అనే విషయం మనందరం కూడా తెలుసు. పోలీసులు ఎంతమంది ఉంటారు, గ్రామాల్లో, జిల్లాలో ప్రజలు ఎంతమంది ఉంటారు, అక్కడ ప్రజలు తిరగబడితే ఉన్నటువంటి పోలీసులు అదుపు చేసేటువంటి పరిస్థితి ఉందా? అదుపు చేయలేకపోగా అది కొత్త సమస్యలకు, శాంతి భద్రత సమస్యకు కానీ మరొక సమస్యకు కానీ దారి తీసేటువంటి పరిస్థితులు ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఎక్కడైనా ఉంటాయి. జల్లికట్టును ఆపాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోది ముఖ్యంగా ఉంది, ఎప్పటి నుంచో వస్తూ ఉంది. జల్లికట్టు వల్ల మనుషుల ప్రాణాలకు ప్రమాదం ఉంది, అది వినోదం కాదు, ఒకసారి విషాదంగా మారుతూ ఉందని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా రుజువులుగా ఉన్నాయి.
దాన్ని నిషేధిస్తా కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే వేలాది లక్షలాది మంది ప్రజలు దాన్ని ఇష్టపడి పాల్గొంటున్నారు కాబట్టి కోర్టు ఉత్తర్వులు కూడా, చివరికి సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వము అక్కడ పోలీసులు అమలు చేయలేకపోయినారు. అంటే అది ప్రభుత్వ చేతగానితనమా, పోలీసుల చేతగానితనం అనుకోవాలా? అంటే ఒక విషయం, వినోదం కానీ సాంఘిక దురాచారం కానీ తరతరాలుగా వచ్చేటప్పుడు అది చెడ్డదైనా కూడా దాని ఫలితాలు తీవ్రంగా సమాజం పైన వ్యతిరేకంగా ప్రభావితం అయ్యేటివైనా కూడా, జంతువులకు మనుషులకు ప్రాణాంతకమైనా కూడా అది ప్రజల్లో క్రమక్రమంగా మార్పు వచ్చి వాళ్ళు మానసికంగా దాని వైపు నుంచి మానుకోవడానికి సంసిద్ధులు కావాలి. అప్పుడు కొంత పోలీసుల సహకారం, ప్రభుత్వ సహకారం ఉంటే అది సాధ్యమవుతుంది. కానీ ఈయన 15,000 కోట్ల రూపాయల చేతులు మారినాయి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అని చెప్పి అఘాయిత్యంగా మాట్లాడుతున్నాడు. దానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం, మద్దతు ఉందని చెప్పి విమర్శలు చేయడం జరుగుతూ ఉంది. ఇది మరి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి టైంలో, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా ప్రభుత్వ మద్దతుతో, ప్రోత్సాహంతోనే జరిగింది. అది ఆ ఇబ్బందులేమో, ఆ సమస్యలేమో ఆయన రాజశేఖర రెడ్డి గారికైనా ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి గారికైనా ఉంటాయి, చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికైనా ఉంటాయి. దానికోసం విమర్శ చేస్తున్నాడు ఆయన. అది ఆలోచన చేయాలా? ప్రజల కార్యం ఉన్నదంతా ఉంటే తెలుగుదేశం వాళ్ళంతా కూడా వినోదాల్లో, విలాసాల్లో మునిగి తేలుతారని చెప్పడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళ నాయకుల ప్రభుత్వాల్లో కూడా ఒకవైపు వినోదాలు, విలాసాలు ఉంటాయి, మరొక వైపు పేద ప్రజలు కూడా సరిగా పండుగ చేసుకోలేని ప్రజలు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడైనా కూడా ఈ గత తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కానీ ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి 5,000 పెన్షన్ ఇస్తే ఈరోజు పండగన్నా కూడా బాగా జరుపుకునేటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ ప్రభుత్వంలో అది కూడా లేదు. పనులు లేవు, పండుగలు లేవు, ఆదాయం లేదు, సరైనటువంటి చదువులు లేవు, సరైనటువంటి సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు. ఆయన అగాత్యంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. మద్యం కూడా ఎవరిలే పారుతుంది అంటాడు. అసలు మద్యాన్ని నియంత్రణ చేసి రేట్లు తగ్గించి పిచ్చి పిచ్చి బ్రాండ్లను తీసి ప్రజల ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని కాపాడినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేటువంటి విషయం ఆయన మర్చిపోయినాడు. ఇది మాటి మాటికి ప్రతి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శిస్తే బాగలేదు. అది ఆ సమస్యలు, ఆ పరిస్థితులు, సాంఘిక ఆచారాలు, దురాచారాలు, దాని సాధిక బాధకాలు అన్నీ ఉంటాయి, ప్రతి ప్రభుత్వానికి కూడా ఉంటాయి. మరి నేనైతే జీవహింస చేస్తానికే బద్ద విరుద్ధం. ఈ జాతరలో కోళ్ళు కోస్తానికో, లేకపోతే పొట్టేళ్ళను కోస్తానికో, లేకపోతే మాంసం కోసం ఆవులను, ఎద్దులను, ఎలుగులను చంపేదానికోసము చేసేటువంటి ప్రతి పని కూడా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. అట్లా అని చెప్పి ఒకటే రోజు అవన్నీ కూడా ప్రజల నుంచి దూరం కావాలి. చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో జంతువులను చంపుతున్నారు. జాతరలో దాన్ని ఊరేగించి ఎగిరి గంతులేసి తప్పెట్లు చేసి గొడవలు పట్టుకొని కోబలి అని చెప్పి దాన్ని తెలుస్తూ ఉంటుంది. ఆ జంతువుకు తెలుస్తూ ఉంటుంది, నన్ను చంపబోతున్నారని తెలుస్తూ ఉంటుంది. దేవర్లో కొన్ని వందల వేల పొట్టేళ్ళు, మేకలు, దున్నపోతులు నరుకుతూ ఉంటారు. ఆ జంతువుల ముందరనే ఆ జంతువులు చంపేది ఇవి చూస్తూ ఉంటాయి. గంటలు గంటలు అవన్నీ చంపేంత వరకు, వీటి వంతు వచ్చేంత వరకు అవన్నీ చూస్తూ ఉంటాయి.
మరి మనుషులు అవి తినకుండా బతకచ్చు. ఎన్నో రకాలైనటువంటి పదార్థాలు, మాంసం కంటే మంచి పదార్థాలు కూడా ఉన్నాయి ప్రపంచంలో. దాన్ని నరికి చంపి ఘోరమైన పరిస్థితిలో దాన్ని ప్రాణం తీసి దానికి ప్రాణపోతూ ఉంటుంది. ఇక్కడేమో ఎగిరి గంతులేసి ఆనందపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. జీవహింస విషయంలో కూడా చాలా అమానుషమైన పద్ధతులు ఉంటాయి. అట్లంటే ఒకటే అది మానుకోరు. క్రమంగా ప్రజల్లో ఎవరొకరు వాళ్ళ విషయాలు చెప్పి ఈ యొక్క ఇబ్బందులు బాధలు ఎవరికైనా చెప్పి మనిషికి ముళ్ళుగుచ్చుకుంటే ఎంతో బాధ ఉంటుంది. అటువంటిప్పుడు జంతువులు నరికి చంపేదాన్ని తింటూ ఉంటే ఎంతో బాధ ఉంటుంది. ఎందుకంటే మనం వేరేటి ఏదైనా తినచ్చు మాంసం కాదు, కానీ జంతువు ప్రాణం పోతే ఎట్లా బ్రతుకుతుంది అనేటువంటి విషయాలు కూడా ఆలోచన చేయాలా. ఇది కేవలం ఆరోపణల కోసమే ఆరోపణలు చేయడం అనేది మంచిది కాదు. అది క్రమంగా ప్రజల్లో రావాలా. అంతవరకు ఎవరైనా కూడా ఓపిక పట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దానికి లోకేష్ గారిను, చంద్రబాబు గారిను విమర్శించడము అవన్నీ కూడా మానుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరముల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.